హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మనం ముందు వీడియోలో అయితే భారతదేశం ఉనికి, క్షేత్రీయ అమరిక గురించి వీడియోలు చేశాం కదండీ, ఇండియన్ జియోగ్రఫీ. సో, అవి అయితే అయిపోయినాయి, అన్నీ ఫుల్‌ఫిల్ అయిపోయింది ఆ టాపిక్ పూర్తిగా. సో, ఎవరైతే చూడలేదో వాళ్ళైతే వీడియోలు చూడండి. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. సో, అవన్నీ అయితే నేను కంప్లీట్ చేశాను. దాని ఉనికి, క్షేత్రీయ అమరిక, భారతదేశం ఉనికి, క్షేత్రీయ అమరిక మొత్తం నేను చెప్పానండి. ప్రతిదీ టాపిక్ చిన్న చిన్న టాపిక్‌లన్నీ టచ్ చేసేసాను. మొత్తం ఆ టాపిక్ అయితే నేను ఫుల్‌ఫిల్ చేసేసాను. సో, ఈరోజైతే నెక్స్ట్ అండి, ఇండియన్ జియోగ్రఫీలో వెరీ ఇంపార్టెంట్. ఇందులో నుంచి బిట్ రాకుండా బిట్ పేపర్ ఉండదండి, అంత ఇంపార్టెంట్. రిపీటెడ్గా అడిగే టాపిక్. ఏ ఎగ్జామ్స్ అయినా అండి, అది ఏపీపీఎస్సీ అయినా, గ్రూప్స్ నుంచి మొత్తం ప్రతి లెవెల్ ఎగ్జామ్లోనే ఈ టాపిక్ని టచ్ చేయకుండా ఇండియన్ జియోగ్రఫీలో బిట్ అనేది తయారు చేయడు. ఓకేనా? పేపర్ అంత ఇంపార్టెంట్ టాపిక్, మోస్ట్ రిపీటెడ్ టాపిక్ అనమాట ఇది ఇండియన్ జియోగ్రఫీ. ఎస్ఎస్సి వాళ్ళకి, ఆర్ఆర్బీ వాళ్ళకి, ఏపీపీఎస్సీ వాళ్ళకి, టీజీపీఎస్సీ మొత్తం అండి, మొత్తం అందరికీ. ఎవరైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ఎగ్జామ్స్కి, అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా, ప్రతి ఒక్కరికి ఇండియన్ జియోగ్రఫీలో అయితే మాత్రంగా ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా అండి? సో, ఆ టాపిక్ ఏంటంటే భారతదేశ నైసర్గిక స్వరూపాలన్నమాట. ఓకేనా? సో, దాని గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందామండి. ఈ టాపిక్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ లెసన్. సో, మొదలు పెడదామా? ఫస్ట్ అండి, భారతదేశ నైసర్గిక స్వరూపాలండి. ఓకేనా? ఫస్ట్, విశాల క్షేత్రీయ భూభాగ విస్తృతి ఉన్న భారత భూభాగంలో భూ నిర్మాణము, నేలలు, శీతోష్ణ స్థితి మొదలైన అంశాల పరంగా అనేక వైవిధ్యాలు ఉన్నాయండి. ఓకేనా? సో, భారతదేశ భూభాగం 329 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కలదండి. సో, ఇందులో 10.6% పర్వతాలు, 18.5% కొండలు, 27.7% పీఠభూములు, 43.2% మైదానాలు ఉన్నాయన్నమాట. ఈ వైవిధ్యతల ఆధారంగా భారత భూభాగాన్ని 4 ప్రధాన నైసర్గిక భాగాలుగా అయితే మనం విభజించామన్నమాట. సో, అవేంటంటే హిమాలయ వ్యవస్థ 1, 2 గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానాలు, 3 ద్వీపకల్ప పీఠభూమి, 4 తీర మైదానాలు. సో, వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనము వివరంగా అయితే తెలుసుకుందామండి. వెరీ ఇంపార్టెంట్, ప్రతిదీ ఇంపార్టెంటే. నోట్ చేసుకోండి, చదవండి, రివిజన్ చేయండి. ఓకేనా? ఫస్ట్ హిమాలయ వ్యవస్థ గురించి అయితే తెలుసుకుందాం. భారత ద్వీపకల్ప పలకం, యురేషియా పలకాలు అభిసరణం వల్ల టిథిస్ సముద్రంలోని శిథిలాలు సంపీర్ణ బలాలు ఒత్తిడికి లోనయ్యాయి అన్నమాట. దీంతో ప్రస్తుత హిమాలయ వ్యవస్థ అనేది టెర్షియరీ భౌమకాలంలో 30 నుంచి 50 మిలియన్ల ఏళ్ల క్రితం అయితే ఏర్పడిందండి. సో, ప్రధానంగా అవక్షేప శిలలతో ఏర్పడిన హిమాలయాలు భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయన్నమాట. ఇవి జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సింధు, బ్రహ్మపుత్ర నదుల గార్డుల మధ్య 2400 కిలోమీటర్ల పొడవు, 150 నుంచి 450 కిలోమీటర్ల వెడల్పుతో కొడవలి మరియు చాపం అర్ధచంద్రాకృతిలో విస్తరించి ఉన్నాయి హిమాలయాలు. ఓకేనా? ఈ హిమాలయ వ్యవస్థ అనేది. సో, దేశ భూభాగంలో హిమాలయాలు దాదాపు 5 లక్షల చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో అయితే ఉన్నాయండి. సో, ఇవి ప్రపంచంలోకెల్లా అత్యంత నవీన ముడత పర్వతాలు. వెరీ 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 ఇంపార్టెంట్. హైలైట్ చేసే ప్రతిదీ సో, మీరు హైలైట్ చేసి చదవండి. ఓకేనా? ఇవి ప్రపంచంలోకెల్లా అత్యంత నవీన ముడత పర్వతాలు. సో, నెక్స్ట్ అండి, ఈ పర్వత శ్రేణులు, ఓకేనా, ఈ పర్వత శ్రేణులన్నీ అపనతి అభినతి ఒలులచే ఏర్పడి ఉన్నాయన్నమాట. సో, మార్గాన్ హాల్హెస్లో ప్రతిపాదించిన పలక విరూపక సిద్ధాంతం ప్రకారం అయితే హిమాలయాల ఆవిర్భావం టిథిస్ భూ అవినతి నుంచి 4 దశల్లో ప్రస్తుత స్థితికి అయితే కొనసాగింది. అదేంటో చూసుకుందాం. మొదటి పర్వతోద్భవ దశ అండి. సో, 200 మిలియన్ సంవత్సరాల పూర్వం భారత ద్వీపకల్ప పలకానికి, యురేషియా పరికరానికి మధ్య టిథిస్ భూ అవినతి ఉండేదన్నమాట. సో, అయితే ఈ 2 పలకలు ఒకదానితో ఒకటి ఎదురెదురు దిశలతో కదులుతూ ఉన్నందున టిథిస్ సముద్ర ప్రాంతంలోని శిథిలాలు 70 మిలియన్ సంవత్సరాలకు పూర్వము క్రిటేషియన్ చివరి దశ, ఇయోసిన్ ప్రారంభ దశలో సంపీర్ణ బలాలకు లోనయ్యి ఊర్ధ్వముఖంగా నిలబడ్డాయండి. సో, ఈ 2 పలకలు ఢీకొనడం వలన పలక అంచులోని శిలా పదార్థం అనేది విచ్ఛిన్నమయ్యి కరిగిపోయి 2 ఖండ పలకాలను అతికించి ఒక జిగురు లాంటి భూభాగంగా ఏర్పడిందనమాట. సో, ఈ ప్రాంతంలో పలక కదలికల వలన ఏర్పడిన ఒత్తిడి వలన జిగురు లాంటిది భూభాగంలో భ్రంశరేఖ అనేది ఏర్పడింది. సో, దీన్నే ఇండస్ సాంగ్స్పో సుతారే జోన్ అంటారు. ఐటీఎస్జెడ్. ఓకేనా? సో, ఇది ఏర్పడిందనమాట. సో, 50 నుంచి 40 మిలియన్ సంవత్సరాల క్రితం ఇండియా పలకం ఏషియా పలకం క్రిందకు చొచ్చుకొని పోయినప్పుడు ఐటీఎస్జెడ్ వద్ద అక్కడ ఉన్న భూపదార్థం అంతా సముద్ర మట్టం పైకి నెట్టబడి ట్రాన్స్ హిమాలయాలు ఏర్పడ్డాయి. ఏమి ఏర్పడ్డాయి? ట్రాన్స్ హిమాలయాలని ఏర్పడ్డాయి. దీనినే మొదటి హిమాలయ పర్వతోద్భవ దశ అంటారు. సో, మొదటి హిమాలయ పర్వతోద్భవ దశ ఇలా ఏర్పడిందనమాట. సో, నెక్స్ట్ రెండవ పర్వతోద్భవ దశ
20-25 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఇయోసిన్ మియోసిన్ మధ్యకాలం అనమాట. ట్రాన్స్ హిమాలయ దక్షిణ భూభాగంలో ప్రధాన కేంద్ర అతిక్షిప్త భ్రంశము మెయిన్ సెంట్రల్ థ్రస్ట్ అంటారు అనమాట దీన్ని. ఓకేనా, ఎంసీటీ ఏర్పడింది. ఈ భ్రంశము తలం నుండి వెంబడి హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్, హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు ఏర్పడ్డాయండి. దీనిని 2వ పర్వతోద్భవ దశ అంటారనమాట. సో ఈ దశ అనేది అత్యంత అలజడులతో కూడిన దశ. అడుగుతాడండి, హిమాలయ పర్వతోద్భవ దశలో అత్యంత అలజడులతో కూడిన దశ ఏది అని అడుగుతాడు. 2వ పర్వతోద్భవ దశ. ఓకేనా, ఈ దశలో ఏవి ఏర్పడ్డాయి అంటే హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు ఏర్పడ్డాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ దశలో అవక్షేపాలు అధికంగా కరిగిపోయి ఎక్కువ ముడతలు ఏర్పడడం జరిగిందనమాట. హిమాలయాలు లోపలి భాగం ఎక్కువగా గ్రానైట్ శిలలచే ఏర్పడి ఉంది. ఏ శిలలచే? వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్రానైట్ శిలలచే ఏర్పడి ఉంది. ఉపరితలం ఏమో అవక్షేప శిలలచే ఏర్పడి ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్రానైట్ శిలలచేని ఉపరితలం ఏమో అవక్షేప శిలలతో ఏర్పడి ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ 3వ పర్వతోద్భవ దశ ఎలా ఏర్పడింది తెలుసుకుందాం. 8-10 మిలియన్ సంవత్సరాలకు పూర్వం అనమాట. మియోసిన్ మధ్య ప్లియోసిన్ యుగాల మధ్య అనమాట. సో హిమాద్రి దక్షిణంగా ఏర్పడిన ఒత్తిడి వల్ల ప్రధాన సరిహద్దు అతిక్షిప్త భ్రంశం మెయిన్ బౌండరీ థ్రస్ట్ అనేది ఎంబీటీ ఏర్పడింది. ఈ భ్రంశరేఖ వెంబడి హిమాద్రి పర్వతాలలోని శిలలు దక్షిణానికి బలంగా నెట్టివేయడం వలన హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు, వెరీ ఇంపార్టెంట్, హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు, పీర్పంజల్ శ్రేణి, ముస్సోరి శ్రేణి, నాగటిబ్బా శ్రేణి, దౌల్దార్ శ్రేణి, మహాభార శ్రేణులు అన్ని ఇలాంటివి ఏర్పడ్డాయి అన్నమాట. దీనినే 3వ పర్వతోద్భవ దశ అంటారు. సో 4వ పర్వతోద్భవ దశ 2-5 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ప్లియోసీను ప్లీస్టోసీను నిమ్న హిమాలయాలకు దక్షిణ భాగంలో హిమాలయన్ నదులు తీసుకువచ్చే ఇసుక, గులకరాళ్ళు, బౌండర్ క్లే, కాంగోమెరేట్స్ లాంటి శిథిలాలు హిమాచల్ పాదాల వద్ద నిక్షేపించబడి అవి కలుగ చేసే ఒత్తిడి వలన హిమాలయ సరిహద్దు భ్రంశము హిమాలయన్ ఫ్రంట్ ఫాల్ట్ హెచ్ఎఫ్టీ ఏర్పడిందనమాట. ఈ భ్రంశరేఖ వెంబడి శిథిలాలు పైకి నెట్టబడుట వలన శివాలిక్ ఆవిర్భావం అనేది జరిగింది. ఓకేనా, దీనినే 4వ పర్వతోద్భవ దశ అని పిలుస్తారు. ఈ విధంగా హిమాలయాలు ఏర్పడ్డాయండి. సో టెక్టానిక్ ప్లేట్స్ నిరంతరం కదలిక వల్ల హిమాలయాల ఆవిర్భావం ఇంకనూ కొనసాగుతూనే ఉంది. సో హిమాలయ వ్యవస్థను ఉత్తరం నుంచి దక్షిణానికి అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 4 ముడత పర్వత శ్రేణులుగా విభజించారనమాట. 4 ముడత పర్వత శ్రేణులుగా విభజించారు. అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ది హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు, 2 హిమాచల్ లేదా నిమ్న లేదా మధ్య హిమాలయాలు అంటారు, 3 శివాలిక్ లేదా బాహ్య హిమాలయాలు అంటారు, 4 ట్రాన్స్ లేదా టెథిస్ లేదా టిబెట్ హిమాలయ అంటారు. సో ఈ 4 గురించి మనము ఒక్కొక్క దాని గురించి క్లారిటీగా డెప్త్గా ఎగ్జామ్లో బిట్ అడిగితే పోకుండా అంత క్లారిటీగా డెప్త్గా నేనైతే మీకు మన వీడియోస్లో నేనైతే ఇస్తానండి మన ఛానల్ ద్వారా. సో నెక్స్ట్ వీడియో నుంచి వీటి గురించి చెప్తాను, ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియోలో వివరిస్తానండి, ఎందుకంటే బిట్ పోకూడదు కదండి. సో వెరీ డెప్త్గా అయితే నేను ఇస్తాను. సో ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిందో ఖచ్చితంగా యూస్ఫుల్లే. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఎంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుసుకుందామండి ఒక వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ.